రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థుల గెలుపు ముఖ్యమంత్రి జగన్ తన భుజస్కంధాలపై పెట్టారన్నారు. అందువల్ల ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయులకు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తెచ్చినా ఇద్దరి ఎమ్మెల్సీలతో సమిష్టిగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ వి ప్రకాష్ బాబు, వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర నాయకులు కె జాలిరెడ్డి, వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి గవర్నమెంట్కి సరైనటువంటి వేలో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ కనుక మనం తీసుకెళ్తే అవి కనుక సాల్వ్ అయితే ఈరోజు టీచర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను. టెంపుల్ ఎంత బాగున్నా పూజలు కనుక బాగలేకపోతే ఆ టెంపుల్ కట్టి కూడా కడతారు. ఒక స్కూల్ మనకి ఎంత చక్కగా ఉన్నా టీచర్ హ్యాపీగా లేకపోతే ఒక మంచి పిల్లని తయారు చేయలేడు, ఒక మంచి వ్యవస్థ ఫామ్ కాదు. చెట్టు కిందైనా టీచర్ ఒక అద్భుతమైనటువంటి స్టూడెంట్ని తయారు చేయగలడు. కానీ ఈరోజు అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ టీచర్ కూడా కనుక హ్యాపీగా ఉంటే మనం మంచి సమాజాన్ని ఏర్పరచడంలో తప్పకుండా మనం మంచి పిల్లల్ని తయారు చేయొచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. సో నేను నమ్ముతున్నాను, సేమ్ గారికి కూడా ఒక మంచి విషయం ఉంది. ఒక ఏ ఇంట్లోనైనా కూడా ఒక మంచి బిడ్డకి మంచి ఎడ్యుకేషన్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళు ఇచ్చేటువంటి ఆస్తిలో అన్నింటికంటే కూడా అదే ప్రధానమవుతుంది. అంతకంటే ఆస్తి సాల్వ్ చేసుకోగలరు. ఖచ్చితంగా కన్సిడర్ క్లాస్ అయిపోయేటప్పుడు ఎవరైనా పిల్లలు లేచి సార్ నాకు అర్థం కాలేదు చెప్పండి అంటే, అలా కాకుండా మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా, మరి నాకు అర్థం విధానము కమ్యూనికేట్ చేసే విధానం కనుక బాగుంటే ఏ పనైనా ఎంతసారి డిలే అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో నేను కొంత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ప్రయత్నించాను. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈ 24 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి న్యాయం చేసినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అది మన కల్పలత మేడం గారు, జాలిరెడ్డి గారు, వారితో పాటుగా మన చంద్రశేఖర్ రెడ్డి గారు. ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. వాసనకి 2004 నుంచి కూడా ఈ 98 విషయంలో మాకు ఎన్నోసార్లు అన్నదమ్ములుగా అవసరమైతే మంత్రులతో కానీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. రీసెంట్గా కూడా మన విద్యాశాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారితో కూడా మాట్లాడి వాళ్ళకి త్వరగా న్యాయం చేయండి అని చెప్తే అన్నతో అదో చెప్పాడు. వారం రోజుల్లో వాళ్ళకి చేస్తారంటే ఖచ్చితంగా వారం రోజుల్లో క్యాబినెట్లో అప్రూవల్ రావడం జరిగింది. దానికి ఇప్పుడు ఒక జీవో మాత్రమే మిగిలి ఉంది. అది కూడా వాసన రేపు ఉదయం ఒకసారి పెద్ద మనసు చేసుకొని మన జాలిరెడ్డి గారు ఒకసారి రేపు బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడి ఆ జీవోను కూడా ఇప్పించినట్లయితే 24 సంవత్సరాల పోరాటానికి మేము విజయం సాధించేటువంటి వాళ్ళు అవుతామని చెప్పని మన ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి విజయానికి 98 మిత్రులందరూ కూడా ఒకసారి లేచి నిల్చొని మద్దతు ప్రకటించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ సభ్యులకు, టీచర్స్కి మరియు కొత్తగా అపాయింట్ అవుతున్నటువంటి 98
టీచర్స్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ వివిధ రకాల మనకి యూనియన్స్ మన చంద్రశేఖర్ రెడ్డి గారికి మద్దతుగా ఇక్కడికి వచ్చినందుకు మేము మనందరూ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలుసు, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చొరవ తీసుకున్న సంగతి మరి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఎంతో ఖర్చు పెట్టి ఈరోజు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు స్కూల్స్ డెవలప్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటాను. అంటే విద్య మీద ఆయన చూపించిన శ్రద్ధ మరి ఏ ముఖ్యమంత్రి కూడా చూపించలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా నో వేకెన్సీ బోర్డు పెట్టేదంటే అది నిజంగా మర్చిపోలేని విషయం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేశారు. మరి విద్య విషయంలో ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మరి నా చంద్రశేఖర్ గారు చెప్పినట్టు టీచర్స్ విషయంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కొన్ని చేయలేకపోయినా కానీ తప్పకుండా మీ విషయంలో మంచి జరుగుతుందని కూడా నేను పూర్తి విశ్వాసంగా నేను తెలియజేసుకుంటాను కూడా తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా కూడా మరి కొన్ని విషయాల్లో మంచి చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఒకటో తెలియదు శాలరీస్ ఇవన్నీ కూడా తప్పకుండా చర్యలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా పాజిటివ్గా జరిపిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మరి ఇందాక చెప్పారు, టీచర్ ప్రేమగా ఉండేట్టు చేయాలనేది అది ప్రేమగా చెప్తేనే మరి మనకి పిల్లలు భవిష్యత్తు పైకి వస్తుంది. కాబట్టి టీచర్స్ని ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండాలని కూడా సభగా తెలియజేసుకుంటాము. తప్పకుండా ఆ బాధ్యతని తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటామన్నా. మన నిన్న ప్రైవేట్ ప్రకాష్ విషయం కాదు కానీ మీ అందరికీ కూడా మరి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క మంచితనం, ఆయన ఉన్నత భావం కలిగిన వ్యక్తి అని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయన రెడ్ క్రాస్లో మన ప్రకాష్తో పాటు మన ప్రకాశం జిల్లాకి మన మాండేశ్వరి ప్రకాష్ అంటే అక్కడ నెల్లూరు జిల్లా కూడా రెడ్ క్రాస్ చైర్మన్గా ఎంతో సేవ చేసిన వ్యక్తి. ముఖ్యంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తేనే అది మానవత ధర్మం అవుతుంది. కాబట్టి ఆయన కరోనా టైంలో ఎంతో సేవ చేశాడు. కాబట్టి తప్పకుండా దేవుడు తప్పకుండా మంచి చేస్తాడని కూడా సవాలుగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే మానవ సేవ అన్నారు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు ఆశీస్సులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, భగవంతుడితో పాటు ఈ టీచర్స్ అందరి ఆశీస్సులు మన చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి నేను మరి కోరుకుంటా ఉన్నా. మరి ఖచ్చితంగా కూడా నాకు సీఎం గారు 3 జిల్లాలకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీలు నువ్వే గెలిపించుకురావాలి అని చెప్పి నాకు బాధ్యత అప్పచెప్పారు. ఒకటే చెప్తాను, ఎలక్షన్స్లో కష్టపడి పనిచేస్తాం, గెలిపించుకున్న తర్వాత కూడా బాధ్యతను నేను విస్మరించను. మీకు మీరున్న పరిస్థితులు, టీచర్స్ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా మీకు చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఏ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా పరిష్కారం చేసేదానికి నా సాహసిక కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వాలి ఇట్లాంటి విషయాల్లో. నేను మామూలుగా పవర్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడ హెల్త్ సెక్రటరీ, మన పవర్ సెక్రటరీ అందరూ కూడా ఎంప్లాయీస్ వ్యతిరేకంగా చేస్తుంటే నేనే మీటింగ్ పిలిచి 3 సార్లు మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేశారని కృషి చేశారు తప్ప మరి వాళ్ళందరూ కూడా